మాట్లాడుతున్నారు, లేకపోతే యారోగెంట్గా డీల్ చేస్తున్నాడు కొంతమందితో. ఫ్యాన్స్ ఈవెన్ ఫ్యాన్స్తో కూడా కొంత యారోగెన్స్ ఉంది అని అండి. దాని గురించి ఏమన్నా నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ సో మెనీ పీపుల్ ఇన్ సోషల్ మీడియా ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వీ వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు. ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉంటే హౌ ఆమ్ ఐ కన్సర్న్ టు ఇట్? నేను ఆయనకి చెప్పినట్టు తెలియదు. మేమిద్దరం ఏదో అనుకుని నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాను. చిచి అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్. దట్ వాజ్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాజ్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైంకి. నేనే లేదు, అది వేరే రకంగా ఏదో అనుకుంటే నవ్వారు. అలా వద్దు. అదేంటి టాప్ 3 ఫిల్మ్స్ లో ఉంటుంది. సార్ ముందు 2 సినిమాలు వచ్చిన దాంట్లో బోత్ వేర్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ కల్ట్ ఫిల్మ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్డ్ అవుట్ కదా. బోస్ట్ ఆ 2 కల్ట్ ఫిల్మ్స్ వాటితో కంపారిజన్ కాదు. ఇది కమర్షియల్ ఫిలిం, పండగకు వచ్చిన ఒక కమర్షియల్ ఫిలిం. పండగకు వస్తుంది కాబట్టి. ఇప్పుడు సంక్రాంతికి ప్రాబ్లం అయిపోయింది, థియేటర్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మరి February 19 మళ్ళీ ఇప్పుడే పీపుల్ మీడియా వాళ్ళు ఒక లెటర్ కూడా పెట్టారు, మాకు సోలోగా ఇస్తారా అనేసి అంటున్నారు. నాకు Feb 9th ఈగిల్ రవితేజ గారి సినిమా వస్తుంది, టిల్లు ఆపాలన్నారు, నేను ఆపేసాం అయిపోయింది. తర్వాత ఇంకేంటనేది దట్స్ నాట్ కన్సర్న్.